ఏసైకి నా వందనాలు, అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా చెల్లెల గురించి. పెళ్ళి అయ్యి 8 నెలలకి గర్భఫలం వచ్చింది. అయితే 9 నెలలు కాపాడి మళ్ళీ దేవుడు మంచి నార్మల్ కానిపే ఇచ్చాడు. ఒక కుమారునిచ్చిండు. 2 నెలలు పూర్తయి 3వ నెల వచ్చింది అనగా చనిపోయాడు. అయితే సంవత్సరం దాకా గర్భఫలం రాల. మన అక్టోబర్ నవంబర్ 2 నెలలు నాతోటి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి నాకు అయ్యగారు ప్రార్థన చేసేటప్పుడు గర్భఫలం లేని వారు ముందుకు రమ్మంటే నా చెల్లెలు వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు మొన్న పోయిన బుధవారం నాకు ఫోన్ చేసి అక్క నేను కన్సీవ్ అయ్యానని ఫోన్ చేసి చెప్పింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం. మరి చక్కటి సాక్ష్యం చెప్తున్నారు వారి సిస్టర్ గారు కట. మరి మ్యారేజ్ అయిన తర్వాత కన్సీవ్ అయ్యారు, బాబు పుట్టి చనిపోవడం జరిగింది. అయితే మరల తర్వాత మరి కాన్పు అనేది లేక చాలా బాధపడుతున్న సమయంలో మరి గడిచిన సంవత్సర కాలంలో అక్టోబర్ నవంబర్లో మరి వారి సిస్టర్ గారిని పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు సహోదరి తీసుకురావడం జరిగింది. దైవజనులు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ గర్భం తెరవబడుతుందని మరి వారి సిస్టర్కి చెప్పి తీసుకుని రావడం జరిగిందండి. మరి అద్భుత రీతిగా దైవజనులు మరి 2 నెలలు కూడా పిల్లలు లేని వారి కోసం ప్రార్థన చేసినప్పుడు తను కూడా లైన్లో ముందుకొచ్చి నిలబడి ఉన్నారు. దైవజనులు మరి తైలాభిషేకం చేసి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశారు. అద్భుత రీతిగా మరలా ఆ బిడ్డ కన్సీవ్ అయ్యారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. మరి దేవుడు చక్కటి ఆరోగ్యవంతైన బిడ్డను ఆ బిడ్డకిచ్చి మరలా ఆ బిడ్డను ఎత్తుకుని ఆ బిడ్డ వచ్చి గొప్ప సాక్షిగా నిలుచునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.